వేదిక మీద ఉన్నటువంటి దైవజనులు, ఈరోజు దుఃఖ సాగంలో ఉన్నటువంటి నతానియేల్ సువార్తమ్మ గారి కుటుంబం, విచ్చేసినటువంటి బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషులు, సేవకులందరికీ కూడా నేను యేసుక్రీస్తు నామంలో శుభాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో ఓదార్పు పలుకులను కూడా ఈ కుటుంబానికి తెలియజేస్తుంటున్నాను. ఇక్కడికి నేను రావడానికి కారణం నతానియేల్. 1975వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా సికింద్రాబాద్ బ్యాప్టిస్ట్ సంఘం నుండి దాదాపు 50 మంది యవనస్తులను తీసుకొని వచ్చాను. కొల్లూరు దగ్గర దిగాము. 10 గ్రామాలు, ఈ రోడ్డు పొందుతున్న గ్రామాలకు ఒక్కొక్క స్థలానికి 5 మంది చొప్పున 10 గ్రామాలకు వెళ్ళాము. అప్పుడు చాలా చిన్నవాడు నాతాను, అందులో మాతో కూడా కలిసి పనిచేశాడు. అప్పుడు అది మొదటి పరిచయం. తర్వాత మళ్ళీ ఒకసారి వచ్చినట్టున్నాను, కానీ తర్వాత తెలియదు నాకు. కానీ గత ఆదివారం, శనివారం, ఆదివారం మేము వరంగల్లో సేవా సంబంధంగా అక్కడ ఉన్నప్పుడు ఈ వార్తను విని నేను, నా సతీమణి కమల గారు చాలా దిగ్భ్రాంతి చెందాము. మన నతానియేలా అని అన్నా. కాదు, మా నతానియేల్కి ఎందుకు అలా జరుగుతుంది, ఎవరై ఉండొచ్చు అంటే, లేదని మళ్ళీ ఫోన్ చేసి కనుక్కున్నాం. అంతలో దేవధనం గారు ఫోన్ చేశారు, మామయ్య లేడు, రీతిగా జరిగింది అని చెప్తే అక్కడి వెంటనే మేము రాలేకపోయాము. సమాధి స్థలానికి, సమాధి సమయంలో అందుకుందాం అనుకున్నాము, కానీ అప్పటికే 9 అయిపోయింది. ఇంకా దేవధనం గారు అన్నారు, అందరూ వచ్చేసారు సమాధి చేసి. అంటే ఎట్లయితే నేను మెమోరియల్ సర్వీస్ తప్పక వస్తాను. ఎందుకంటే నతానియేల్తో నాకు చాలా గొప్ప సంబంధం ఉంది, ప్రేమగల సంబంధం ఉంది. ఆ మాటని ఇప్పుడు జ్ఞాపకం చేయాలి. ప్రేమ ఎట్లా వచ్చిందంటే, నేను అతడు స్టూడెంట్గా ప్రెస్ట్ ఇన్స్టిట్యూట్లో ఉన్నాను. అప్పటికి నేను లేను, బయట నేను కాలేజ్ చదువుతూ పనిచేస్తున్నానేమో తెలియదు. అతడు ఒక చిన్న చిలిపి పని చేశాడు, కానీ ఆ చిలిపి పని చేసాను కొట్టాను. నేను కొట్టి నేనే బాధపడుతున్నాను, అయ్యో అనవసరంగా ఆవేశంతో కొట్టానే అనుకున్నాను. ఆయన గాయం తగిలింది. ఆయన పోయి దేవన్న సార్ గారి ఇంట్లో ఉన్నాడు, పోయి పట్టుకొని వచ్చి ఆ రాత్రి మళ్ళీ భోజనం చేయించి ఒక కోడిగుడి తీసుకొచ్చి ఆయనకు తినిపించి ఆయన గాయాలు కడిగాను. ఎందుకు అది జరిగిందో ఆ సంఘటన నాకు తెలియదు, అంత గుర్తులేదు. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ ప్రేమ ముడివేయబడింది.